5 కామన్ మిస్టేక్ ఇన్ వెయిట్ లాస్. ఫస్ట్ వన్ వచ్చేసి స్లీప్ ప్యాటర్న్. అంటే మనం 7 అవర్స్ మినిమం నిద్రపోకపోయినట్లయితే మన బాడీ రిలీజ్ చేస్తుంది హంగర్ హార్మోన్స్, అవి లెప్టిన్ అండ్ గ్రెలిన్. వీటి వల్ల ఏంటి అంటే మన సటైటీ ఫుల్ఫిల్లింగ్ ఉండదు. సో ఆటోమేటిక్గా ఇంక్రీజ్ చేస్తాము ఫుడ్ ఇంటేక్. సో ఆటోమేటిక్గా ఫ్యాట్ లాస్ అనేది జరగదు. సెకండ్ పాయింట్, స్కిప్పింగ్ మీల్స్. నేను చాలామంది చూశాను నా క్లయింట్స్ని, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు, లేదు అంటే 1 డే మీల్ తీసుకుంటారు. అంటే లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తారు, లేదంటే ఆఫ్టర్నూన్ లంచ్ తీసుకుంటారు అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ స్కిప్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే క్యాలరీస్ తగ్గుతాయి, సంథింగ్ వెయిట్ లాస్ అవ్వచ్చు అన్నట్లు. బట్ దట్ ఈస్ మిస్టేక్. దానివల్ల ఏంటి అంటే మీ మెటబాలిజం స్లో డౌన్ అవుతుంది. థర్డ్ పాయింట్ వచ్చి ఓన్లీ ఫోకస్ ఆన్ క్యాలరీస్. సో క్యాలరీస్ మాత్రమే కౌంట్ చేసుకుంటారు. సో మినిమం 1900 క్యాలరీస్లో ఉంటే సరిపోతుంది అనుకుంటారు, కానీ అది రాంగ్. న్యూట్రిషన్ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనం తీసుకునే ప్రతి న్యూట్రియంట్ తీసుకుంటున్నామా లేదా, వైటమిన్స్ అండ్ మినరల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నామా లేదా అని చూసుకోవాలి. అండ్ ఫోర్త్ వన్ వచ్చి ఫిజికల్ యాక్టివిటీ, ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్. సో ఫిజికల్ యాక్టివిటీ, కొంతమంది చాలామంది చూశాను లైక్ జిమ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. వాళ్ళు 2 hours అట్లా స్పెండ్ చేస్తారు జిమ్లో, వెల్ అండ్ గుడ్. కాకపోతే వాళ్ళ తర్వాత తీసుకునే ఫుడ్ చాయిస్ మాత్రము చాలా అసలు మంచిగా ఉండవు. సో నేను చెప్పేది ఏంటి అంటే మీరు 80% డైట్ న్యూట్రిషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, లైక్ డైట్, అండ్ 20% ఫిజికల్ యాక్టివిటీ. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి వాటర్ ఇంటేక్. సో వాటర్ ఇంటేక్ ఇట్స్ లీడ్స్ టు, మీరు ప్రాపర్ వాటర్ తీసుకోకపోతే డిహైడ్రేషన్ అవుతుంది. డిహైడ్రేషన్ లీడ్స్ టు స్లో మెటబాలిజం. మీ మెటబాలిజం తగ్గిపోతుంది. అంతేకాదు మీకు క్రేవింగ్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. సో ఈ మిస్టేక్స్ కూడా మీరు కూడా చేస్తున్నట్లయితే కింద కమెంట్ ఎస్ఎన్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను పర్సనల్గా.